గురువులు అట్లాగే ఆంజనేయ స్వామి ఉపాసకులు రామభక్తులు వీరందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో ఉన్నందుకు వారందరికీ నేను ఆ గంగా బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. వారు చేసే సేవలకు కూడా మేము మార్గదర్శకంగా తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజున శ్రీ రామానుజ గురుస్వామి వారి యొక్క ఆరాధనోత్సవం ఈ గ్రామంలో అలాగే ఈ ఆశ్రమంలో చేసుకోవడానికి కారణం ఏంటంటే వారు నడిచి ఆచరించినటువంటి మార్గమే మనందరికీ మార్గదర్శనమైంది. కాబట్టి ఈ రోజు ఇంతమంది శిష్యులు రావడం జరిగింది. వీరందరూ కూడా ఒక కుటుంబంలో ఏదైతే ఒక వ్యక్తిని కోల్పోతే ఆ వ్యక్తిని కనుక ఏదో ఒక సంవత్సరం 2 సంవత్సరాలు లేకపోతే 3 సంవత్సరాలు చేసుకుంటారు. కానీ ఆ విధానం కాకుండా మీ అందరి హృదయాల్లో గురుస్థానం సంపాదించినటువంటి శ్రీ రామానుజ గురువు గారు వారి యొక్క జన్మ ధన్యమనే చెప్పాలి. ఎందుకంటే ఇందాక చదివించారు స్వామివారు, మీ ఇంట్లో కనుక ఒక విషయం చెప్తే ఎవరు చేస్తారు అని. ఎవరు చేస్తారు? మీ భార్య చేస్తుందా? నీ కొడుకు చేస్తాడా? లేకపోతే మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు చేస్తారా అంటే ఎవరు చేస్తారని చెప్తున్నారు? గురువుకి శిష్యులే చేస్తారు. అటువంటి శిష్యులుగా ఉన్న మనమే చేయాలి. ఎందుకంటే మనం ఇంతమంది